హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టెక్ మహీంద్రా నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా ఏంటంటే వాళ్ళకి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కావాలంట. అంటే 2023-24 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అది కూడా పర్టికులర్ స్ట్రీమ్స్ ఇస్తున్నారు. వాళ్ళు సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి కావాలన్నమాట. ఫస్ట్ 6 months మీకు ప్రొఫెషనరీ ట్రైనింగ్ ఉంటుందండి. తర్వాత మీకు 5.5 lakh per annum వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు శాలరీ. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మీరు వెళ్ళాల్సిన సైట్ అంటే ఇక్కడ linkedin.com ఉంది కదా, ఇక్కడ లింక్ ఉంది చూడండి పైన. సో ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి. లేదంటే టెక్ మహీంద్రా అఫీషియల్ సైట్ కూడా వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చూద్దాము. టెక్ మహీంద్రా ఈజ్ నౌ హైరింగ్ ఫర్ ద 2023 and 24 బ్యాచెస్ అండి ఫర్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అని చెప్తున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ అండ్ ప్యాషనేట్ ఇండివిజువల్స్ ఫర్ ద ఫాలోయింగ్ రోల్స్: బీఈ బీటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ చేసిన వాళ్ళు, ఎంఎస్సి ఎంసీఏ ఇన్ సైబర్ సెక్యూరిటీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట దీనికి. అండ్ 23-24 బ్యాచెస్ మాత్రమే. మీకు సైబర్ సెక్యూరిటీలో ఐడియా ఉందనుకోండి, చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారు. అండ్ మీరు అప్లై చేయాలంటే ఇక్కడ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై చేయడానికి వస్తుందండి. ఇది చూడండి, వీఆర్ హైరింగ్ కాల్ ఫర్ ఇంజనీర్స్ ఎంసీఏ అండ్ ఎంఎస్సి క్యాండిడేట్స్ విత్ సైబర్ సెక్యూరిటీ క్వాలిఫికేషన్ అంటున్నారు. ఇది అండ్ మీకు క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్కోర్డ్ 70% ఆర్ 7 CGPA వితౌట్ రౌండింగ్ అప్ ఇన్ ఎస్ఎస్సిలో అండ్ 12th క్లాస్లో, డిప్లొమోలో, అంటే అన్ని స్టడీస్ 10th నుంచి మీకు బీటెక్ ఎంటెక్, మీకు బీటెక్ కానీ ఎంఎస్సి కానీ అక్కడి వరకు ప్రతి దానిలో కూడా మీకు 70% మార్క్స్ అయితే రావాలంట. ఎలిజిబుల్ కోర్సెస్ బీఈ బీటెక్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎంసీఏ ఎంఎస్సి సైబర్ సెక్యూరిటీ, ఈ 2 కోర్సులు చేసిన వాళ్ళు మాత్రమే అండి. అండ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ ద ఎలిజిబుల్ కోర్స్ ఇన్ 2023-24 అంటున్నారు, వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ అంటున్నారు కదా. సో 23-24 బ్యాచెస్ అండ్ సైబర్ సెక్యూరిటీ బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సి చేసిన వాళ్ళు ప్లస్ 70% అగ్రిగేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. దర్ షుడ్ నాట్ బి ఏ గ్యాప్ ఆఫ్ మోర్ దెన్ 1 year ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎస్ఎస్సి అండ్ బిఫోర్ జాయినింగ్ ద గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్. సో ఇక్కడ 1 year కంటే ఎక్కువ గ్యాప్ అయితే ఉండకూడదు అనమాట ఎస్ఎస్సికి డిగ్రీకి అనేది వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చి ఇక్కడ చూడండి 25th August వరకే ఉందండి. సో ఇమ్మీడియట్గా మీకు ఇప్పుడు ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకుంటే బెటర్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్వైటెడ్ టు టేక్ ద ఆన్లైన్ టెస్ట్ అంటున్నారు. అది కూడా ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్ ఉంటుందో చూద్దాం. యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు, ఇంగ్లీష్ ఎస్సే ఆర్ స్టోరీ. సైబర్ ఎక్స్పర్ట్ టెక్నికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ పెడతారు. టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ కూడా త్రూ అయిన వాళ్ళకి మిమ్మల్ని తీసుకుంటారనమాట. ఆల్ రౌండ్స్ ఆన్ ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. క్యాండిడేట్స్ టు చెక్, ఇక్కడ మీకు ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చెక్ చేసుకోవడానికి రౌండ్స్ కంప్లీట్ అయినప్పుడు. జాయినింగ్ లొకేషన్ అండ్ వర్క్ టైమ్, ఓపెన్ పొజిషన్స్ అవైలబుల్ పూణే అండ్ హైదరాబాద్. సో మనకి హైదరాబాద్లో కూడా ఉందన్నమాట. క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఎట్ ఎనీ ఆఫ్ ద టెక్ మహీంద్రా డెవలప్మెంట్ సెంటర్స్. సో మనము ఏ టెక్ మహీంద్రా సెంటర్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా ఎక్కడైనా వర్క్ చేయడానికి విల్లింగ్గా ఉండాలి. అన్ని షిఫ్ట్లకి చేసేటట్టు డిఫరెంట్ షిఫ్ట్స్ కూడా చేసేలా ఉండాలండి. క్యాండిడేట్ విల్ బీ ప్రొఫెషన్ ఫర్ 6 months ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత మీకు సిటీసీ చూడండి 5.5 lakh per annum అని మెన్షన్ చేస్తున్నారు. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు సైన్ ఇన్ ఇండెమ్నిటీ బాండ్. మీకు 1 lakh rupeesకి మీకు ప్రొఫెషనరీ అయిన తర్వాత మీకు సర్వీస్ పీరియడ్ 2 years అనేది మాత్రం మీరు లాకింగ్ పీరియడ్ ఉంటుంది, దానికి మీరు చేయాలన్నమాట. సైన్ చేసి చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు కదా, ఆ లింక్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. రిజిస్ట్రేషన్ నెంబరు, పిన్. మీకు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే కనుక, ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే మీరు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంది, ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కొట్టి క్లిక్ హియర్ టు రిజిస్టర్. ఎంసీఏ క్యాండిడేట్స్ అయితే, లేకపోతే డిప్లొమా అండ్ సైన్స్ క్యాండిడేట్ అయితే ఇక్కడ. సో ఈ విధంగా రిజిస్టర్ చేసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి, ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. 25th August వరకే టైం ఉందండి.